పాటలు పాటలో, తర్జుమా చేయట్లో, మరి మైక్ అరేంజ్మెంట్స్, మందిరం అరేంజ్మెంట్స్ అన్నిట్లో కూడా మీ దాసులకు ప్రత్యేకమైన కృప దయచేయండి ప్రభువా. మళ్ళీ ఆదివారం కొరకు కూడా సిద్ధపరచండి. శనివారం ఉపవాస ప్రార్థన కూడా దీవెనకరంగా చేయండి. అక్కడక్కడ సువార్త జరుగుతుంది. రేపు కూడా మరి అత్తనాపూర్, యాదగిరి, కర్ణాటకలో యవనస్తులు సువార్తకు వెళ్తున్నారు. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినం కూడా కండ్లపల్లి సువార్త జరుగుతూ ఉంది. రేపు మర్నాడు కూడా ఎంతో దీవెనకరంగా చేయండి. మరి ఇంకా అమీర్పేట, శ్రీనగర్ కాలనీ వైపు కూడా సువార్త చేస్తామన్నారు. నాగేశ్వరరావు, కృప సహోదరి వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. 26వ తారీఖు కురుకుంటలో కర్ణాటకలో సువార్త, అది కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఎన్నో స్థలాల్లో సువార్త ఇంకా చేస్తున్నారు. దేవా, ప్రేమావతి పేటు వాళ్ళు కూడా మరి ఈ దినాల్లో సువార్త చేస్తామన్నారు. వాళ్ళ ఏరియాలో అది కూడా దీవెనకరంగా చేయండి. యూసఫ్ కూడా వాళ్ళు కూడా చేశారు. కొత్తగూడెంలో కూడా సువార్త ఎంతో దీవెనకరంగా చేయండి. కరోనా వ్యాధితో కష్టపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారి అనారోగ్యతలో, బలహీనతలో మీరే కనికరించి స్వస్థత ఇచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. కొన్ని దేశాల్లో ఇది 2వ ఫేజ్ అని, కరోనా ఎక్కువగా వస్తుందని కూడా వింటున్నాం. ఇంగ్లాండ్ దేశము, ఫ్రాన్స్ దేశము, అది కూడా మీరు కనికరించి ఆ వ్యాధిని అరికట్టి మీరే స్వస్థత ఇచ్చి ప్రజలను కూడా మీ వైపు మళ్లించుకొని రక్షణ ఇచ్చి దేవుని కొరకు, ప్రభు రాకడ కొరకు, దేవుని రాజ్యం కొరకు ఆశ కలిగిన వారుగా, సిద్ధపాటు కలిగిన వారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ కూడికను మరొకసారి మీ చేతిలో సమర్పించుకుంటూ మరి హెర్మోన్ మందిరం కూడా సిద్ధపరుస్తున్నారు, అంత శుభ్రపరుస్తున్నారు. సహోదరులు వారిని కూడా దీవించండి. రేపటి కొరకు అంతా అరేంజ్మెంట్స్ చేయడానికి కూడా సహాయపడండి. కాంపౌండ్లో జరుగుతున్న ప్రతి పని, బుక్ రూమ్ పనులు ప్రత్యేకంగా దీవించండి. మరి కిచెన్లోను, ఆఫీస్ డ్యూటీలోను అనేక స్థలాలకు పంపబడి మీ దాసులకు ఇన్ఫర్మేషను అన్నీ కూడా ఇప్పటి వరకు ఇవ్వగలిగినారు. స్తోత్రాలు. క్రిస్మస్కు, న్యూ ఇయర్ కొరకు కూడా మీ దాసుడు జయరాజు కూడా మా మధ్యలో ఉండబోతున్నాడు నమ్ముచున్నాం. మీ దాసుని కూడా అభిషేకించి అనేక స్థలాలకు పోచున్న మీ దాసులందరినీ మీరే ఆరోగ్యంగా ఉంచి అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మరి పిల్లల పరిచర్య కూడా రేపు కూడా పరిచర్య ఉంది. చిన్నపిల్లలకు పరిచర్య, అది కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండి వాక్యం విని ఎంతో మేలు పొందినట్లు మరి రేపు 8 నుండి 9 పిల్లల కార్యక్రమం కూడా యూట్యూబ్లో చెప్పబడుతుండగా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆదివారాలు కూడా చెప్తున్నారు టీచర్సు, వారిని కూడా అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ మీ శిరసత్వాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తూ మా అంతరంగంలోనూ మా మధ్యలోనూ అంగీకరిస్తూ చీకటి శక్తులను బంధిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆ 692 రండి. 590 పాత పుస్తకం. యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేశాడు. 692 పాత పుస్తకం అయితే 590. యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేశాడు. తన కృప కనికరములను
జీవమునిచే సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచే ఎంత అద్భుత రక్షకుడు ఎంత అద్భుత రక్షకుడు యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలుల చేసే తన కృప కనికరము స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ అడుగు వాటి కంటే అధికముగనిచే అడుగు వాటి కంటే అధికముగనిచే తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే తన నిబంధనను స్థిరపరచి
15 భక్తులారా స్మరించదు. 186 పాత పుస్తకం అయితే, 215 కొత్త పుస్తకం. భక్తులారా స్మరించదు. భక్తులారా స్మరించెదము, ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా
చేసే భక్తులారా హరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా హరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అర్పింతు ప్రభువా నా జీవితం. ఆఖరిలో ఉంటుందేమో. ఎంత నంబర్ 20. ఆఖరి పాట. కొత్త పాటలు చేర్చబడిన పాటల్లో 27. కొత్త పాటలు చేర్చబడిన పాటల్లో 27. అర్పింతు ప్రభువా జీవితం సమాజము గలనిచే మహిమా పరచా. కొంచెం పైకి ఎత్తాలి. అర్పింతు ప్రభువా జీవితం సామర్థ్యము గలని చేతిలో నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుమున నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుమున. అర్పింతు ప్రభువా జీవితం నే మట్టిని నీవు కుమ్మరివి నీ సామర్థ్య హస్తముతో లేపు నే మట్టిని నీవు కుమ్మరివి నీ సామర్థ్య హస్తముతో లేపు అయోగ్యతలన్నీ తొలగించి నీ కోర్కే చొప్పున నన్ను చేయు నిన్ను మహిమా పరచా గోరి ప్రభువా యోగ్య పాత్రగా చేయుము నన్ను నిన్ను మహిమా పరచా గోరి ప్రభువా యోగ్య పాత్రగా చేయుము నన్ను. అర్పింతు ప్రభువా జీవితం నే నిష్ఫల అంజూరము చెట్టు నా చుట్టూ కంచెను కోల్పోతే నే నిష్ఫల అంజూరము చెట్టు నా చుట్టూ కంచెను కోల్పోతే కనరాలేదు ఫలమేమి నాలో వ్యర్థ పరచి చుట్టూ త్రవ్వి ఎరువేయు ప్రభువా ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము నా చుట్టూ త్రవ్వి ఎరువేయు ప్రభువా ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము. అర్పింతు ప్రభువా జీవితం నే అణచబడిన చిన్న చెట్టు ముళ్ళ పొదల మధ్య పడితి నే అణచబడిన చిన్న చెట్టు ముళ్ళ
పరచా వ్యర్థ తీగలను నరికి వేయు ప్రభువా నే ఫలించి నిన్ను కనపరచా అర్పితు ప్రభువా నా జీవిత సామర్థ్యము గలని చేతిలో నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుమునా నిన్ను మహిమా పరచా అర్హపాత్రగా చేయుమునా అర్పితు ప్రభువా నా జీవిత We'll raise our Bibles and sing the Bible chorus, please. దయచేసి మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుందాం. What a wonderful treasure. What a wonderful treasure, gift of God without measure. We will travel together, my Bible and ఎంత అద్భుత ధనము అనంత దైవ భారము దివ్య గ్రంథమునే కలసి యాత్ర వెళ్ళేదా. First Thessalonians, first chapter, please. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. We'll read the whole chapter alternately, please. అధ్యాయం అంతటిని మనము మార్చి చదువుకుందాం. Epistle of St. Paul to Thessalonians. First epistle of St. Paul to Thessalonians, please. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం అంతటిని మనము మార్చి చదువుకుందాం. We'll read the whole chapter alternately. There is lots of mixture, so wherever I stop, there you must pick up and read. ఇక్కడ కొన్ని వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి సహోదరుడు ఎక్కడైతే ఆపేస్తాడో అక్కడి నుంచి మనము కలిసి చదువుదాం. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వాను తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తును నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యొక్క మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలో మీ విషయమై విజ్ఞాపనం చేయించు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారే. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయన గనక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపు తిరిగి ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. Shall we pray, please? ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father, we thank you, we praise you for giving us this opportunity to sit at your, oh Lord, around your word, oh Father. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తూ మహింపరుస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం చుట్టూ చేరి వచ్చేటటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. Once we were around cinema halls, we were around worldly things, but Lord, in your mercy, you have visited us, changed us, and made us your own people, and you have created in us a new nature, that is, that nature which seeks after God, which seeks after God's word. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒకప్పుడైతే సినిమా థియేటర్లు, తర్వాత లోకంలో ఉన్నటువంటి సంగతుల వైపు వెళ్తూ ఉన్నటువంటి మమ్మల్ని ప్రభా, నన్ను మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించారు. నీవే ప్రభా కృప చూపించి నిన్ను ప్రభా బయలుపరచుకొని ప్రత్యక్షపరచుకొని ప్రభా నీవే నాకు కృప చూపించి మాకు కృప చూపించి నీ వాక్యం చుట్టూ నీ సన్నిధి చుట్టూ నీ సన్నిధికి రావాలనేటువంటి ఆశ కోరికను ప్రభా నూతనంగా మా హృదయాల్లో పెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. We were heading to destruction, to hellfire, under the slavery of the enemy. But Lord, I thank you, I praise you. Your gospel, your love attracted us and forgave us and changed us, and therefore we thank you. ప్రేమ కలిగిన మా తండ్రి, సాతాను యొక్క బంధకాల్లో మేముండి కేవలం నరకానికి నాశనానికి పాత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రభా నీ యొక్క ప్రేమ ద్వారా సువార్త ద్వారా తండ్రి నీవే ప్రభా ఆకర్షించి నీ సన్నిధికి ప్రభా ఆకర్షించుకున్నందుకు నీవు ప్రభా బయలుపరుచుకున్నందుకు నీకెంతగానో వందనాలు స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. Thank you, Lord, from the day you have saved me all these years. Oh Lord, you are my faithful shepherd, you are faithful good shepherd and great shepherd and chief shepherd. We all together, we worship you and we thank you. ప్రభా నీవు నన్ను రక్షించినటువంటి ఆ దినాన్ని బట్టి నీకెంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇన్ని సంవత్సరములు ప్రభా నీవే నమ్మకంగా ఉండి కాపాడి భద్రపరుస్తూ వచ్చావు. నా నమ్మకమైనటువంటి కాపరివి, నా ప్రధాన కాపరివి, నా గొప్ప కాపరివిగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Oh Lord, as we open your word, please open our eyes, our spiritual eyes, inward eyes, that we may see the Lord Jesus Christ. నీ వాక్యాన్ని తెరిచి ఉంటుండగా మా తండ్రి మా యొక్క నేత్రములు వెలిగించండి. మా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మనోనేత్రములు వెలిగించి నీవే ప్రభా నీ లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి మాకు సహాయం దయచేయండి. Lord, we are empty, we are weak, we are small, we do not have anything, oh Lord. We have just like little children, we come to thee for thy word. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము ప్రభా ఏమీ లేనటువంటి వారము, ఖాళీగా ఉన్నటువంటి వారము, వట్టి వారము, నాయన నిష్ప్రయోజనమైనటువంటి వారము, ఏమాత్రం ప్రభా నీ ఎదుట యోగ్యత లేనటువంటి వారము, చిన్నవారం ప్రభా, కేవలం చిన్నపిల్లల వలె నీ సన్నిధికి ప్రభా మేము వచ్చుంటున్నాం. Speak to us and bless us. తండ్రి మీరే మాతో మాట్లాడండి, మా ద్వారా మాట్లాడండి. Your word has power to cleanse us. నీ వాక్యంలో గొప్ప శక్తి ఉంది. ఆ వాక్యంలో ఉన్న శక్తి మమ్మల్ని కడిగి పవిత్రపరచగలదు Your ప్రభా. word has power to build us. నీ వాక్యంలో ఉన్న శక్తి మమ్మల్ని కట్టగలదు ప్రభా. Your word has power to create newness in us. నీ వాక్యంలో ఉన్న శక్తి ఎటువంటిదంటే మమ్మల్ని నూతనంగా ప్రభా సృష్టించగలిగేటటువంటిది. Oh Lord, please help us to enjoy that power in us. ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని ప్రభా మేము అనుభవించి ఆనందించేటట్టు మాకు సహాయం By దయచేయండి. faith we bind every power of darkness. విశ్వాసంతో ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాం. Lord, be with us and bless us and lead us. ప్రభా మీరే మాతో ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. Lord, at this time we remember the whole world and especially our country because of this second variant of this virus. Oh Lord, it's affecting and killing hundreds of people, thousands of people in UK and America, in Europe, in Brazil and many other countries. Even it has entered into India. We seek your mercy, O Lord, we seek your grace, we seek your protection. ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేశం కొరకు సర్వలోకం కొరకు నీ పాదాల చెంత ప్రభా మేము జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధికి వస్తున్నాం. సహాయం దయచేసి కృప చూపించు. ఈ యొక్క కరోనా వైరస్ యొక్క 2వ దశ ప్రభా నాయన ప్రవేశించి నాయన తండ్రి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్, తర్వాత ప్రభా అమెరికా, తర్వాత బ్రెజిల్, మిగిలినటువంటి అన్ని దేశాల్లో అనేక మందికి నష్టం కలిగిస్తూ ఉంటుండగా కృప చూపించు. ఆ వైరస్ మా దేశంలో కూడా ప్రవేశించింది. నీ దయ, నీ కనికరము, నీ జాలి, నీ వాత్సల్యత మా ఇళ్ళ చూపించు ప్రభా. O Lord, bless this season while many are trying to reach with the gospel. Bless this season, and many may be reached, and many hearts may be opened, many may be born again, and many may turn towards the Lord Jesus Christ.
ఈ సమయంలో ముఖ్యంగా మా తండ్రి ఈ క్రిస్మస్ సందర్భానుసారంగా అనేకులు సువార్తతో వేరే వారిని కలుసుకొని అంటుండగా నీవే ప్రభా కృప చూపించు, ద్వారాలు తెరువు, వారి యొక్క హృదయాలు తెరిచి ప్రభా నీవే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకునేటట్టు నీవే ఈ యొక్క ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ సందర్భంగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. God be thou Lord and be thou teacher and please bless us. ప్రభా మీరే మా ప్రభువుగా, మీరే మా బోధకుడుగా ఉండి దయచేసి మీరే మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. In Lord Jesus' name we pray. యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. This epistle is written by Saint Paul to Thessalonians. ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులకి రాస్తున్నాడు. We've been seeing Saint Paul's life. మనము అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చాం. His change is a very wonderful change and very, nobody can disprove, nobody can say it is hypocrisy, and nobody can say it is only just idle words. Nobody can say like that. ఆయన ఏ విధంగా అద్భుతంగా మార్చబడ్డాడు అనేటటువంటి సంగతి మనం చూసాము. ఎంత అద్భుతంగా ఆయన మార్చాడంటే ఏ వ్యక్తి కూడా ఆయన్ని అనుమానించడానికి కానీ, ఇది వేషధారణని కానీ, సందేహించడానికి కానీ ఏమాత్రం అవకాశం లేకుండా అద్భుతమైన విధానంలో పౌలు మార్చబడ్డాడు. The Lord saved his chosen servant. తను ఏర్పరచుకున్నటువంటి దాసుడైనటువంటి వ్యక్తిని ప్రభు రక్షించుకున్నాడు. And he has chosen him. ఆయన ఏర్పరచుకున్నాడు. And then he has filled him. తర్వాత ఆయన్ని నింపాడు ప్రభు. And used him mightily all over the world, then especially in Europe. ఆ దినాల్లో తెలియబడినటువంటి ఆ ప్రపంచం అంతట్లో, మరియు ముఖ్యంగా ఐరోపా ఖండం అంతట్లో చాలా బలంగా ప్రభు ఆయన్ని వాడుకున్నాడు. And the approval, the Lord has approved him, anointed him, and called him to be an apostle, called him to be an prophet, called him to be a evangelist. ప్రభు ఆయన్ని ఏర్పరచుకున్నాడు, ఆయన ఆమోదించాడు, ఆయన ఏర్పరచుకొని నియమించి, ఆయన అభిషేకించి, ఆయన ఒక అపోస్తలుడుగా, ఆయన ఒక సువార్తికుడుగా, ఆయన ఒక ప్రవక్తగా ప్రభు చేశాడు. By his hands there were many mighty miracles, wonders, many wonderful signs our Lord has done through the servant of the Lord, Saint Paul. ఈ దేవుని దాసుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క హస్తాల ద్వారా ప్రభు బలమైన గొప్ప కార్యాలు, ఎంతో శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి కార్యాలను ఆయన చేస్తూ వచ్చాడు. The Lord has abundantly approved this man as his apostle, as his prophet, as his evangelist, as his builder of the church. ప్రభు ఆయన్ని ఎంతగా ఆమోదించాడు, ఎంతగా ఆయన్ని ఆ విధంగా ఆమోదించాడంటే ఆయనే సంఘాన్ని నిర్మాణకుడని, ఆయనే సువార్తికుడని, ఆయనే అపోస్తలుడని, ఆయనే ప్రవక్త అని ప్రభు ఆయన్ని ఎంతగానో ఆమోదించి ఆయన్ని ముద్రించి పంపించాడు. The Lord has totally possessed this man and used him for his glorious work. పరిపూర్ణంగా ఈ మనుషుణ్ణి ప్రభు ఆయన వశం చేసుకొని ఆయన మహిమయుక్తమైనటువంటి ఆయన పని కొరకు బలంగా ప్రభు వాడుకున్నారు. And finally, he has sealed his work or his epistles or his words with his own blood by dying for the name of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు నామం కొరకు చనిపోవడం ద్వారా ఆయన చేసినటువంటి ఆ యొక్క పని, ఆ యొక్క అంతటిని నిర్మించినటువంటి అంతటిని ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన ముద్రించాడు. Because that is a final test of a child of God in this world. ఈ లోకంలో ఉండేటటువంటి దేవుని బిడ్డకి ఉండేటటువంటి చిట్ట చివరి పరీక్ష అది. Because all those who are born again, all those who are called, all those who are chosen, all those who are serving the Lord, they any day, sometimes they must go through this trial of death. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడినారో, దేవుని చేత ఎంపిక చేయబడినారో, దేవుని చేత పిలువబడ్డారో, దేవుని చేత ఏర్పరచబడి సేవ చేస్తూ ఉన్నారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ మరణం అనేటటువంటి పరీక్ష గుండా వెళ్ళవలసిందే. See, the devil's name is power of death. సాతాను యొక్క పేరు ఏంటంటే మరణ దూత, మరణ అధికారం కలిగినటువంటి, మరణ బలము గలవాడు, మరణ బలము కలిగినటువంటి వాడు. His name is power of death. ఆయన పేరు ఏంటంటే మరణ బలము కలిగినటువంటి వాడు, సాతాను పేరు. He will try every child of God, every born again Christian, every servant of the Lord, those who want to serve the Lord, he will try them by death.
ఎవరైతే ప్రభువుని సేవించాలనుకుంటారో, ఎవరైతే తిరిగి జన్మించినటువంటి వారు ఉంటారో, ప్రభువుని సేవిస్తూ ఉండేటటువంటి వారందరినీ సాతానుడి యొక్క మరణము అనేటటువంటి దాని గుండా పరీక్షిస్తాడు. And the Lord also from heaven, he'll be watching his children whether they happily, joyfully go through this test. పరలోకము నుంచి ప్రభువు కూడా తన పిల్లలైనటువంటి వారిని చూస్తూ ఉంటాడు. తన పిల్లలైనటువంటి వారు సంతోషంగా ఈ పరీక్ష గుండా వెళ్తున్నారా లేదా అనే సంగతి. Because this is the biggest test for a born again Christian. ఎందుకంటే ఒక తిరిగి జన్మించినటువంటి విశ్వాసికి ఎంతో పెద్ద పరీక్ష ఇది. Please see Matthew Gospel 23rd chapter, దయచేసి రండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 35th verse. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. Saint Matthew Gospel మత్తయి సువార్త 23rd verse, 23rd chapter, 23వ అధ్యాయం 35th verse. 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తము వరకు. You know, all these prophets, all these men of God, what all they spoke, what all they have written, they have sealed those words, that the words which you have written, the words which you have spoken, they are of the Lord. We have not added anything into it, nor we have removed anything into it. It is purely inspired word. It is inerrant word. It is powerful word. ఈ ప్రవక్తలందరూ కూడా వారు చెప్పినటువంటి మాటలు, వారు చేసినటువంటి పరిచర్య ఇవన్నీ కూడా వారి యొక్క సొంత రక్తంతో వారు ముద్రించారు. ఎందుకంటే వారు ఆ విధంగా చేయబడినటువంటి పని అంతా కూడా వారు చెప్పినటువంటి మాటలు, ప్రవచించిన విషయాలన్నీ కూడా వారి సొంతంగా వచ్చినటువంటివి కాదని, అవి కేవలం దైవావేశం వల్ల వచ్చినటువంటివని, ఏ దేవుని వాక్యంలో ఉండేటటువంటి సంగతుల్లో ఏది వాళ్ళు జత చేసి వాళ్ళు రాయలేదు, దేవుని వాక్యంలో ఉన్న సంగతుల్లో నుంచి ఏది వాళ్ళు తీసివేయలేదు. They have whatever the Lord has taught them, shown them in the vision, whatever the voice they have heard in the right from Genesis, whatever they have heard, whatever they have seen in the vision, faithfully they have written all those things in the fear of God. వారంతా ఆది కాండం నుంచి చివరి వరకు చూసినట్లయితే వాళ్ళు ఎంతో భయభక్తులతో ప్రభు ఏదైతే వారికి బయలుపరిచాడో, ప్రభు స్వరం ఏదైతే వారికి వినిపించిన తర్వాత ప్రభు స్వరం వాళ్ళు విన్నారో, దర్శనంలో ఏ సంగతులు అయితే వారు చూశారో, ఈ సంగతులన్నింటినీ వారు దేవుని నుంచి పొందినటువంటి సంగతులు మాత్రమే ఎంతో భయభక్తులతో వారు ఆ విధంగా రాశారు. They have not doubted even an iota of those wonderful words which they have seen and heard. వారు విన్నటువంటి, వారు చూసినటువంటి మాటల్లో ఏ అనువంత కూడా వారు అనుమానం లేకుండా వాళ్ళు ఉన్నారు. And they have proved it by their death, that these words which we have spoken, these words which we have written, they are from the Lord. So they have proved it by their death, by the shedding of their own blood. వారి సొంత రక్తం సిందించడం ద్వారా, వారు ఆ విధంగా మరణం గుండా వెళ్ళడం ద్వారా వాళ్ళు ఏమి నిశ్చయం చేశారంటే, మేము చెప్పినటువంటి మాటలు, మేము రాసినటువంటి సంగతులన్నీ కూడా పరిపూర్ణంగా దేవుని దగ్గర నుంచి పొందినటువంటి ఇవన్నీ పరిపూర్ణంగా సత్యమైనవని వాళ్ళు రుజువుపరిచారు. You know, Prophet Isaiah, he is the one who proclaimed the salvation of the Lord. యెషయా ప్రవక్త ఈయన ప్రభు యొక్క రక్షణ గురించి ఆయన ప్రకటించాడు. And he spoke so many wonderful deep things. ఆయన ఎంతో అద్భుతమైనటువంటి లోతైనటువంటి సత్యాలు ఆయన మాట్లాడాడు. He is the one who said, the virgin shall conceive and shall bear a son, and he shall be called Emmanuel. ఆయనే ప్రవచించాడు కదా, కన్య గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిద్దరని ఆయనే ప్రవచించాడు. And he is the one who said, the Jesse, the trunk Jesse shall spring forth and shall bud, and he will be given as a gift to us. దావీదు వేరు చిగురు పుడతాడు, ఆయన మనకు ఈవిగా బహుమానంగా అనుగ్రహించబడతాడనే సంగతిని ఈయనే ప్రవచించాడు. Please see book of Isaiah. దయచేసి రండి యెషయా గ్రంథము 7th chapter 14th verse. 7వ అధ్యాయం 14వ వచనం. Book of Isaiah 7th chapter 14th verse. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. This is a powerful word. Publicly Isaiah proclaiming this word. ఈ మాట ఎంతో శక్తివంతమైనటువంటి మాట. ఆ మాటను ఆయన బహిరంగంగా ఆయన ప్రవచిస్తూ ప్రకటిస్తున్నాడు. And 9th chapter 6th verse. 9వ అధ్యాయం 6వ వచనం రండి. Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. These are most powerful and infallible words. ఇవి ఎంతో అసమానమైనటువంటి ఎంతో బలమైన శక్తివంతమైన మాటలు ఇవి. 11th chapter 1st verse. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముగు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. All these words are inerrant, infallible, inspired word of God. ఈ మాటలన్నీ కూడా అసమానమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా మానవ కల్పించినటువంటి ఏవి కావే కాదు, కానీ కేవలం దైవావేశం వలన పలికినటువంటి మాటలే. And you know, because of these wonderful prophecies, Manasseh held him, arrested him, and tried him, and wanted to recant what all he has written. If you do not recant, I am going to kill you. ఈ ప్రవచనాలు ప్రవచించిన తర్వాత ఈ రాజు అయినటువంటి మనిషి ఈయన్ని పట్టుకొని బంధించి, నువ్వేదైతే చెప్పావో వాటన్నింటినీ వెనక్కి తీసేసుకో, లేకపోతే నేను చంపివేస్తానని చెప్పి ఆయన బెదిరించాడు. But prophet Isaiah was faithful to God. అయితే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభువుకి ఎంతగానో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. You know, Isaiah 1st chapter 1st verse, please see how wonderful it is. దయచేసి రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఎంత అద్భుతంగా రాయబడింది అక్కడ. 1st chapter 1st verse. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి, యెరూషలేము గూర్చి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము. It is, he saw in the vision. అంటే ఆయన దర్శనములో సంగతులన్నీ చూస్తూ వచ్చాడు. And what all he saw, he wrote. ఆయన ఏవేవైతే చూస్తూ వచ్చాడో అవన్నీ రాశాడు. And what all he have written, those things have not fulfilled in his days. ఆయన ఏవైతే రాశాడో ఆయన దినముల్లో అవేవి కూడా పరిపూర్ణం చేయబడలేదు. Some of them have not fulfilled in his days. కొన్ని సంగతులు ఆయన దినాల్లో సంపూర్ణం చేయబడలేదు. But he has written them. అయినప్పటికీ కూడా వాటిని రాసి పెట్టాడు. And he has believed these are inerrant words. These are inspired words. These are infallible words. ఆయన ఖచ్చితంగా ఇవి స్వాస్థ్యమైనటువంటి మాటలు, ఇవి అసమానమైనటువంటి మాటలు, నిస్సందేహంగా ఇవి జరుగుతాయని చెప్పి ఆయన నమ్మి రాశాడు. So when Manasseh, most cruel king, when he asked, Isaiah said, the vision of the Lord, whatever the Lord has shown me, those things I have written. I cannot take back those words. ఆ క్రూరుడైనటువంటి రాజు, ఆ మనిషే రాజు, ఆయన ఆ విధంగా అడిగినప్పుడు యెషయా ప్రవక్త అంటాడు కదా, ఇవి దేవుని మాటలు, దేవుని దర్శనం ద్వారా నేను చూసి రాసినటువంటి సంగతులు, వీటిని నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొని అన్నాడు. Manasseh sends his people to cut Isaiah the prophet into pieces by the hacksaws. తర్వాత రాజు అయినటువంటి ఈ మనిషి తన సేవకులను పంపించి, తన భటులను పంపించి ఆ ప్రవక్త అయినటువంటి యెషయాని రంపంతో ముక్కలు ముక్కలుగా కోయించాడు. And prophet Isaiah faithfully died. ప్రవక్త అయినటువంటి యెషయా ఎంతో నమ్మకంగా ఆయన మరణించాడు. But today we see all the powerful prophecies fulfilled today, and we enjoy that salvation through that version, through Emmanuel. We enjoy that great salvation. We enjoy that first Christmas. చూడండి, ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి ఆ ప్రవచనాలన్నీ నెరవేరబడుతున్నాయి. ఆ కన్యక గర్భవతి కుమారుని కనింది. ఆ యొక్క రక్షణని మనం ఆనందిస్తూ అనుభవిస్తూ ఈ దినాన్ని మనం ఎంతగానో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాం. మొదటి క్రిస్మస్ ని మనం జరుపుకుంటూ ఉన్నాం. Today we proclaim this great wonderful birth of our Lord Jesus Christ, and the death and the resurrection of the Lord Jesus, and his second coming, where with great zeal we proclaim to people all over the world. ఇప్పుడు సర్వలోకమంతటికి మనము ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయనకు జన్మం, ఆయనకు మరణం, భూస్థాపన, తర్వాత ఆయన రెండవ రాకడ గురించి మనము సంతోషంతో సర్వలోకానికి మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఇదేనా We have seen the fulfillment of these prophecies. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడడం మనం చూస్తూ ఉన్నాం With our own eyes. మన సొంత కళ్ళతో. It is history approves, history declares, yes, these prophecies, they are true prophecies. These are true word of God. చరిత్ర కూడా ఆమోదించి ఆమోద ముద్ర వేస్తుంది. నిజమే, ఈ ప్రవచనాలన్నీ కూడా నిజమే, ఇవి ఖచ్చితంగా ఇవి జరిగినాయని చెప్పి చరిత్ర కూడా ఆమోదిస్తూ ఉంది. నిజమైన దేవుని వాక్యము సత్యవాక్యం అని. But Isaiah never doubted what he has written.
అయితే ప్రవక్త అయిన యేషయా ఆయన ఏదైతే రాశాడో దాని విషయం ఎప్పుడు ఆయన సందేహించలేదు, not even little, కొంచెం కూడా. but rather joyfully he offered himself to die for the scriptures. దానికంటే ప్రతిగా ఆయన లేఖనాల కొరకు సంతోషంతో ఆనందంతో ఆయన చనిపోవడానికి సిద్ధపడి చనిపోయాడు. That's why, in book of Revelation, first chapter, అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, book of Revelation, first chapter, ప్రకటన మొదటి అధ్యాయం 9th verse. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. Book of Revelation 1:9. ప్రకటన మొదటి అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహానను నేను, నా నోట్ ప్లీజ్, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాస్ ద్వీపమున పరవాసినైతిని. గమనించండి ఆ మాట, రెండో లైన్లో ఉండేటటువంటి మాట. దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. And see please, book of Revelation 6th chapter, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 9th verse, 9 to 11. 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. All these prophets, right from Abel, all these apostles, prophets, teachers, evangelists, all those who are workers of the Lord Jesus, how they died, here we see. ఇక్కడ మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చేసినటువంటి పరిచారకులు, సువార్థికులు, వీళ్ళందరూ కూడా ప్రవక్తలు ఏ విధంగా మరణించారు, బోధకులు అనే సంగతి మనం ఇక్కడ చూస్తాం. Book of Revelation 6, 9 to 11. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయో, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వడను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. హియర్ అండర్ ద ఆల్టర్ దేర్ ఆర్ సో మెనీ సోల్స్. John the disciple is seeing, the Lord has shown him under the altar so many souls, right from, I think maybe from Abel and all the prophets, all the apostles, all the teachers, evangelists, all these souls are there under the altar, and they are crying out, "Oh Lord, oh righteous Lord, when will you judge the world?" And the Lord says, hold on for some more time, because there are some more people in the earth. They are going to come just this way, the way of death, cruel death, most deadly death, most terrible persecution, terrible pain, terrible suffering. My children, many have to come, so just wait for some time. Once they come, then I am going to pour out my wrath upon this ungodly, gospel rejecting world. ఈ యోహాను ఆ బలిపీఠం మీద చిందించబడినటువంటి ఆ యొక్క రక్తము అనేక ప్రాణములు అక్కడ మొరపెడుతూ, ప్రభువా ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎంతకాలం ప్రభువా, మేము ఈ విధంగా ఉండేది సత్యముగా తీర్పు తీర్చేటటువంటి దేవా, నీవే మాకు నీ విధంగా ఇంకా ఎంతకాలం అనేసి ఆయన అంటూ ఆ విధంగా ప్రాణములు వారంతా మొరపెడుతూ ఉండేటటువంటి సమయంలో అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఇంకా కొంతకాలం మీరు ఓర్చుకునండి, ఇంకా కొంతకాలం ఓపిక పట్టి ఉండండి, ఇంకా కొంతమంది ఈ యొక్క మార్గంలో రానై ఉన్నారు, వారు రావాల్సి ఉన్నది. వారు ఆ విధంగా వచ్చిన తర్వాత ఎవరైతే సువార్తను తిరస్కరించారో, ఎవరైతే సువార్త మాకు వద్దన్నారో, అప్పుడు వారికి తీర్పు తీరుస్తానని చెప్పాడు. అది బహుశా ఆరంభం నుంచి హేబేలు రక్తం మొదలుకొని ఆయన కొరకై శ్రమపడి హతసాక్షులుగా చనిపోయినటువంటి వారందరి రక్తం అది. So please see book of Revelation 17th chapter 6th verse. దయచేసి రండి ప్రకటన 17వ అధ్యాయం 6వ వచనం. Book of Revelation 17:6. ప్రకటన 17:6. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లియునుట చూచితిని. నేను దాన్ని చూచి బహు ఆశ్చర్యపడగా, యు సీ దిస్ వుమన్ whom they worship, they say Mata, they say everything. This woman now is drunk with the saints' blood. Who are those saints?
all the prophets, all the apostles, all the evangelists, many elders, many faithful servants, they proclaimed the gospel. They stood for the word of God. They stood for the vision of God. They stood for the gospel. They died joyfully, sealed those things with their own blood. ఆ స్త్రీని ఎవరైతే మాత అంటున్నారో, ఎవరైతే పూజిస్తున్నారో, ఎవరైతే ఆరాధిస్తున్నారో, ఆ యొక్క స్త్రీ ఆ యొక్క రక్తం చేత ఎంతో మత్తిల్లింది. ఆ యొక్క రక్తము ఎవరిదంటే అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభు కొరకై ఆత్మసాక్షులుగా ఉన్నటువంటి వారు, పెద్దలు, ఇటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నామము నిమిత్తం, ఆయన సాక్ష్యం నిమిత్తం రక్తాన్ని చిందించారు. So the ultimate test is death. చిట్ట చివరి పరీక్ష ఏంటంటే మరణము. Whether if you are truly born again, if you are really born again, if you are really saved, if you are a child of God, if you are a servant of God, if you are an apostle, if you are a gospel preacher, if you are a builder of the church, if you are going into the streets proclaiming the gospel, the Lord says, my son, are you ready to give your life, to lay your life, to die like me? Are you ready? నీవు నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి అయితే, నువ్వు తిరిగి నిజంగా మారు మనసు పొంది, నిజంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలో నువ్వు కొనసాగుతూ ఉండి, యేసు ప్రభు యొక్క సువార్తను నువ్వు ప్రకటిస్తూ, ఆ యొక్క వీధుల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు ప్రకటిస్తూ, బోధిస్తూ, ఆ విధంగా ఉండేటటువంటి నువ్వు బోధకుడుగా, సువార్తికుడుగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీవు నా వలె చనిపోవడానికి, రక్తం చిందించడానికి, హతసాక్షి కావడానికి నీవు సిద్ధమేనా అంటున్నాడు. Saint Paul, in his own words, while very old, now his sight is dim, maybe hands are shivering, quite old, but says, Timothy, I'm ready to be offered as a drink offering for my Lord Jesus. Means I'm ready to be severed off. My head will be severed off from my body. Timothy, I'm quite ready to go away to be with my Lord, being murdered by this Roman Empire. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా వృద్ధాప్యంలో, చాలా పండు ముసలివాడైపోయినటువంటి సందర్భంలో, దృష్టి మందగించినటువంటి సందర్భంలో, బహుశా చేతులన్నీ వణుకుతూ ఉండేటటువంటి సందర్భంలో ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క తిమోతితో అంటాడు కదా, ఓ తిమోతి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. నేను వెడలిపోయినటువంటి కాలం సమీపమైంది, కాబట్టి నేను వెళ్ళి నా ప్రభుతో నేను ఉంటాను. ఈ యొక్క రోమా వారికి నేనేం భయపడను, నేను నా యొక్క శిరచ్ఛేదనం చేయబడడానికి నేను సిద్ధమే అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. Because I know the Lord. ఎందుకంటే నా ప్రభువుని నేను ఎరుగుదును. I heard him. నేను ఆయన స్వరం విన్నాను. I saw him. నేను ఆయన ముఖాముఖిగా I have చూశాను. seen visions of him. ఆయన దర్శనములు నేను చూశాను. And the word of God which he has given to me and to the apostles and to the prophets, they are genuine words. They are inerrant. Means that is అక్కడ దాంట్లో ఏ తప్పు లేదు. ఇనరెంట్ అండ్ ఇన్ఫాల్యుబుల్ అంటే అవి ఎప్పుడు తొట్టిల్లవు. తర్వాత ఇన్స్పైర్డ్ అంటే అవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మాటలు. సో దీస్ ఆర్ ఇనరెంట్, ఇన్స్పైర్డ్, ఇన్ఫాల్యుబుల్ వర్డ్స్. నెవర్ ఎనీ వర్డ్ విల్ ఫాల్ డౌన్. ఓ తిమోతి, నేను ఏదైతే ప్రభు దగ్గర నుంచి దేవుని వాక్యం విన్నానో, తర్వాత ప్రవక్తల ద్వారా చెప్పబడిందో, ధర్మశాస్త్రం రాయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఏమాత్రం తప్పు లేదు, ఏమాత్రం అనుమంత కూడా వాటిని అనుమానించడానికి లేదు, ఏమాత్రం అవి తప్పు లేకుండా అవేవి కూడా అవి దైవావేశం వల్ల కలిగించబడి రాయబడినటువంటి సంగతులే అవి. I seal these words with my own blood. ఈ సంగతులన్నిటినీ నేను నా సొంత రక్తంతో నేను ముద్రిస్తూ ఉన్నాను. So that's why we have to obey whatever Saint Paul has written in the epistles. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు పత్రికలు ఏదైతే రాశాడో ఆ సంగతులకు మనం లోబడాలి. That's why all the prophets, right from book of Genesis to book of Revelation, these are the servants of God. These are the apostles. These are the prophets. These are the evangelists. These are the soul winners. They saw, they heard, and inspired. They have written this wonderful book, the Bible. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది దేవుని సేవకులు, సువార్థికులు, ప్రవక్తలు, అదేవిధంగా దేవుని యొక్క దాసులైనటువంటి వారు, వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత వాళ్ళు ప్రేరేపించబడి రాయబడినటువంటి సంగతులు ఇవన్నీ దేవుని వాక్యం. One day, this book will stand to judge us before the Lord on the judgment day.
ఆ తీర్పు దినాన మనము అక్కడ ఉన్నప్పుడు ప్రభు ఎదుట ఈ పుస్తకము మన మీద నేరారోపణ చేసేటటువంటిదిగా మనకు తీర్పు తీర్చే పుస్తకంగా ఈ గ్రంథము ఈ బైబిల్ ఉండనన్నది. Because all the believers were going to appear before the Bema seat. ఎందుకంటే మనమందరం కూడా ఆ బీమా తీర్పు దగ్గర ఆడ దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడాలి. Everyone will be called ప్రతి ఒక్కరూ పిలువబడతారు. on retail basis, not on wholesale basis. అందరినీ సామూహికంగా కాదు, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పిలుస్తారు. Everyone will be judged. ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడతారు. What you did concerning the gospel, concerning the building of the church, concerning the ministry, what you have done, all those things will come in the light of these words. ఈ దేవుని వాక్యమైనటువంటి బైబిల్ యొక్క వెలుగులో నువ్వు చేసినటువంటి సువార్త పని కావచ్చు, సంఘ నిర్మాణం కావచ్చు, పరిచర్య కావచ్చు, ఈ సంగతులన్నీ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో అక్కడ పరీక్షించబడి తీర్పు తీర్చబడతాయి. Saint Paul was very conscious of that. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విషయం పట్ల ఎంతో గమనిక కలిగి ఉంటూ Many వచ్చాడు. times he repeats about the judgment. అనేక సార్లు ఈ తీర్పు గురించి ఆయన పదే పునరావృతం చేస్తాడు. In Romans 14th chapter we read, రోమా 14లో మనం చదువుతాం. and 2 Corinthians 5th chapter we read, 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం and చదువుతాం. 1 Corinthians 3rd chapter we read. 1 కొరింథీ 3వ అధ్యాయంలో మనం So చూస్తాం. many places he says, one day we're going to come under the judgment of God. ఒకానొక దినాన మనం దేవుని తీర్పు కిందకి రానయ్యున్నామనే సంగతిని ఆయన పదే చెప్తూ వస్తాడు. How we are dealing with children's ministry, how we are dealing with youth ministry, how we are dealing with the church ministry, how we are dealing with the souls, how much we are loving, how much we are humble, how much we are faithful in sharing the word. All these things, our sacrifice, our very life, the way we live, everything will come into light. చిన్నపిల్లల మధ్యలో పరిచర్యను ఏ విధంగా మనం చేస్తున్నాం, యవనస్తుల మధ్యలో పరిచర్య ఏ విధంగా మనం చేస్తున్నాం, సంఘ పరిచర్య ఏ విధంగా మనం చేస్తున్నాం, ఏ విధంగా ఆత్మల కొరకై మనం ప్రయాసపడుతున్నాం, ఏ విధంగా మనం ప్రేమిస్తూ ఉన్నాం, ఏ విధంగా దేవుని ప్రేమను ఇతరులకు చూపిస్తున్నాం, ఏ విధంగా పరిచర్య చేస్తున్నాం, పరిపూర్ణంగా మన యొక్క జీవితమే ఆ విధంగా తీర్పులోనికి తీసుకురాబడుతుంది. So this book as a rule book, as a canon of the scripture. Canon means that is a standard. Canon means the standard. So as a canon, as a measuring tool, God will use the same book to judge us on that day at the Bema seat. ఆ బీమా తీర్పు దగ్గర ప్రభు కూర్చున్నప్పుడు మనం ఆయన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఆయన కొలబద్దగా వాడి ఆ దినాన మనకి తీర్పు తీర్చనన్నాడు ప్రభు. Rightly divided word of truth. సత్యవాక్యము సరిగా విభాగించబడినది. And that rightly divided word of truth is used as a canon, as a measuring rod to measure us. సత్యవాక్యం సరిగా విభాగించబడినటువంటి ఆ వాక్యము అది కొలబద్దగా ఉండి దాని ప్రకారం తీర్పు తీర్చబడుతుంది. That's why we, Babak Singh, often, every time, he is to raise the Bible and let us sing the Bible. Let us sing the Bible chorus. And he is to tell people, read, meditate, read it upon your knees, read it, meditate, by heart it. He is to emphasize again. అందుకే తరచుగా భక్సింగ్ గారు దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఆ యొక్క బైబిల్ మీరు చదవండి, మీ మోకాళ్ళ మీద ఉండి చదవండి, దేవుని మీతో మాట్లాడతాడు, దేవుని వాక్యానికి అంతగానో ప్రాధాన్యత ఇచ్చి దాని విషయమై నొక్కి చెప్తూ వచ్చేవాడు. You know, before Babak Singh came to Hyderabad, this Bible society, the Bibles were eaten away by these, by this white ants or termites. భక్సింగ్ గారు హైదరాబాద్కి రాకుండా ఉండేదానికంటే ముందు ఈ బైబిల్ సొసైటీలో ఉండేటటువంటి బైబిల్ అన్నిటినీ ఈ చెదలు తినివేస్తూ ఉన్నాయి. Nobody was there to read. ఎవరు కూడా బైబిల్ చదవడానికి ఎవరు లేరు. No sales. ఏ విధమైనటువంటి అమ్మకాలు లేవు. But the day when Babak Singh came to Hyderabad, ఏ దినాన్నైతే భక్సింగ్ గారు హైదరాబాద్కి వచ్చారు ఆ దినాన like apostle, through his hands, the Lord has done mighty miracles, mighty wonders, mighty signs, proved his servant as an apostle. And that humble man, he proclaimed the Bible, the gospel, the new birth, the salvation. And people started to open it and read. And then in those days when we go to Bible house, there was no Bibles because all Bibles are sold out.
ఆ దినాల్లో భగత్ సింగ్ గారు ఒక అపోస్తుల వల్లే హైదరాబాద్కు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన 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 హస్తాల ద్వారా ప్రభు బలమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు ఆయన్ని ఏర్పరచుకున్నాడు అనే సంగతి ఆయన రుజువుపరుస్తూ వచ్చాడు. ఈ విధంగా ఆయన ఎంతో తగ్గించుకున్నవాడై దీనుడై బైబిల్ యొక్క ప్రాముఖ్యతని ప్రశస్తతని నొక్కి చెప్పినప్పుడు బైబిల్ ఎంతగానో విస్తారంగా చదవడం ప్రారంభించారు. ఆ దినాల్లో బైబిల్ హౌస్కి వెళ్ళి చూస్తే అక్కడ బైబిల్ ఆ దినాల్లో మేము చదవాలని చూస్తే అక్కడ లేవు అప్పట్లో. So much demand for the Bibles. బైబిల్కి ఎంతగానో గిరాకీ ఏర్పడింది. Even today, you just Google which book is highly sold. It is the Bible all over the world. ఈ దినాన్ని కూడా మీరు ఇంటర్నెట్లో గూగుల్లో మీరు చూసినట్లయితే ఏ పుస్తకం ఎక్కువగా అమ్మబడుతుంది, ఏ పుస్తకం ఎక్కువగా చదవబడుతుంది అంటే అది బైబిలే. This wonderful book. ఇది అద్భుతమైనటువంటి గ్రంథం. The servants of God, prophets, apostles, teachers, evangelists, they have sealed these words as inerrant, inspired, infallible, true words. They have sealed it with their own blood. ఈ దేవుని సేవకులు, సువార్థికులు, బోధకులు, ఈ సువార్త ప్రకటించినటువంటి దేవుని దాసులు వీళ్ళందరూ కూడా ప్రవక్తలు వారు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా వారి సొంత రక్తంతో ఈ మార్పు చెందినటువంటి ఏమాత్రం అనుమానం లేనటువంటి దైవావిషయమైనటువంటి లేఖనాలని వారి యొక్క రక్తంతో వాళ్ళు ముద్రించారు. You know, the enemies of the church, enemies of God's people, believers, you know what they are thinking now? ఈ దినాన సంఘానికి వ్యతిరేకమైనటువంటి వారు, ఈ సువార్తకి వ్యతిరేకమైనటువంటి శత్రువులు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? Those highly top leaders, what they are thinking, you know? ఎంతో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏమనుకుంటున్నారో తెలుసా? They want to remove this book from the world. ఈ లోకంలో నుంచి బైబిల్ని తీసివేయాలా అని అనుకుంటున్నారు. And one day it's going to happen. ఒకానొక దినాన జరగనే ఉన్నది. It's already prophesied in book of Amos. ఆమోసు గ్రంథంలో ఇది వరకు అది ప్రవచించబడింది. The Lord is going to allow to be removed this book. ఈ గ్రంథాన్ని దేవుడు తీసివేయడానికి అనుమతించిన అన్నాడు. So my brother, my sister, these are the precious days, these are the end days, last days. It is our duty, it should be our joy that we should read, meditate by heart and share and speak and tell to others in the streets, in the bylines, in the highways, in any place. అందుకే నా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఇప్పుడే మనకు సమయం ఉండగానే దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చదవడం, ధ్యానం చేయడం, బైబిల్ వాక్యాలని కంఠత చేయడం, బైబిల్ గురించి బోధించడం, బైబిల్ గురించి వీధుల్లోనూ మూలమూలలకి సందుకి వెళ్ళి అన్ని ప్రదేశాల్లో ఇందులో రాయబడినటువంటి మాటల గురించి మనం ప్రకటించడం. So that's why we give lot of reverence to the words which Saint Paul has written. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటలకి మనం ఎంతగానో గౌరవం ఇస్తాం. It is God's word. అవి కేవలం దేవుని మాటలవి. And therefore we obey, we teach and we fear at those words. అందుకే వాటిని మనం బోధిస్తాం, ఆ మాటలు ఎందు మనం ఎంతగానో భయపడుతూ విధేయత చూపిస్తాం. So here we'll see in 1 Thessalonians 1st chapter. మొదటి తెస్సలోనిక మొదటి అధ్యాయం. Here these brothers, Paul and Silas and Timothy, only 3. You know, nowadays we go 20 people, 30 people, you know. But those days only 3. Paul, Silas and Timothy. Only 3. They visited this city, Thessalonica. ఈ తెస్సలోనిక అనేటటువంటి పట్టణాన్ని పౌలు, షీల, తిమోతి ముగ్గురే వాళ్ళు దర్శించారు. అయితే ఈ దినాల్లో మనం 20 మంది 30 మంది ఆ విధంగా గుంపుగా వెళ్తూ ఉంటాం. అయితే ఆ దినాల్లో కేవలం ఈ ముగ్గురే ఆ పట్టణాన్ని దర్శించారు. Filled by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వారై. Filled by the grace of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప చేత నింపబడిన వారై. Ready to die for the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. Never they reserved their lives. ఎప్పుడు కూడా వారి ప్రాణాలను వారు దక్కించుకోవాలనుకోలేదు వాళ్ళు. You know, Saint Paul himself writes, when we go out, we will not hope that we will come back alive. పౌలు తానే స్వయంగా రాస్తాడు కదా, మేము బయటకు వెళ్ళినప్పుడు తిరిగి వస్తామనేటటువంటి నిరీక్షణ మాకు లేనే లేదంటాడు. Means we are ready to be offered as a drink offering. మేము పానార్పణంగా పోయబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని. Brethren, I am ashamed we do not have that dedication in these days. సహోదరులారా, మనము ఈ దినాల్లో ఇటువంటి త్యాగం సమర్పణ లేదు. దీన్ని బట్టి నేను ఎంతగానో సిగ్గుతో చెప్తున్నాను. One day the Lord will bring us into judgment. ఒకానొక దినాన ప్రభు ఈ విషయాలన్నీ తీర్పులను తీసుకురాని అన్నాడు. Here, Saint Paul, you know, please see Acts of the Apostles 17th chapter. We see the history in Acts of the Apostles 17th chapter. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఇక్కడ ఉన్న చరిత్ర మనం చూద్దాం. 1 to 9. They go to city of Thessalonica.
తెస్సలోనిక పట్టణానికి వాళ్ళు వెళ్తారు. ఆ సంగతులను మనం 17వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో మనం చూద్దాం. We'll read alternately, please. మార్చి మనం చదువుకుందాం. వారు అంఫిపోలి అపోలోనియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుండెను. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణం అధికారుల ఎదుగు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల్లకిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహను పట్టణపు అధికారులు కలవరపరిచిరి. వారు యాసోన్నదుకును మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. So there was, when they went and when they preached the gospel, there was a big uproar, there was big confusion and commotion in the city. వారు ఎప్పుడైతే వెళ్ళి సువార్త ప్రకటించారో ఆ పట్టణంలో ఎంతో గొప్ప కలవరం వచ్చింది. You know, that's a very good sign. That means these servants of God, they are filled by the power of the Holy Spirit. అది ఎంతో మంచి శుభ సూచకం అది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని దాసులు, పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడిన వారై ఉన్నారు. See, when they were preaching the blood of the Lord Jesus, and Jesus is the Christ, when they were preaching this truth, the evil spirits were troubling people. ఎప్పుడైతే వారు యేసు ప్రభు యొక్క రక్తం గురించి ప్రకటిస్తూ యేసే క్రీస్తు అయి ఉన్నాడని వారు బోధిస్తూ వచ్చారు, ఈ యొక్క దురాత్మలన్నీ కూడా వణికిపోతూ వచ్చాయి. There was lots of uproar and rebellion. ఎంతో తిరుగుబాటు, ఎదిరింపులు వచ్చినాయి. But only 3 months they stayed there. కేవలం 3 నెలలు మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నారు. They were about to kill Paul there. అక్కడ పౌలును వాళ్ళు చంపడానికి ఇంక సిద్ధపడ్డారు. So the believers received him, protected him, and very safely, carefully they have dispatched him. ఎంతో అక్కడ ఉండేటటువంటి విశ్వాసులు ఆయన్ని రక్షించారు, భద్రపరిచారు. ఎంతో సురక్షితంగా ఆయన్ని అక్కడి నుంచి బయటికి తరలించి పంపించేశారు. And Timothy was there, still there, watching the situation. ఇంకా తిమోతి అక్కడే ఉండి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నీ నిశ్చితంగా గమనిస్తూ వచ్చాడు. Within 3 months, a strong church was established there. 3 నెలల్లోనే బలమైనటువంటి సంఘం అక్కడ స్థాపితమైంది. Only few people are born again. కేవలం కొద్దిమందే తిరిగి జన్మించారు. And few are really, their lives were changed. నిజంగా కొద్దిమందే వారి జీవితాలు పరిపూర్ణంగా మార్చబడ్డాయి. They were ready to go through any suffering. వారు ఎటువంటి శ్రమ గురించినైనా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. And by those small little people, a strong church was established there in Thessalonica. అటువంటి వారి యొక్క కొద్ది మంది ద్వారానే తెస్సలోనికలో ఉండేటటువంటి సంఘం ఆవిర్భవించింది. And within a few months and years, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లోనే many added into the church. అనేకులు సంఘంలోనికి చేర్చబడ్డారు. And these people were going from place to place preaching the gospel. ఈ వ్యక్తులు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు. So that is the work of God. అది దేవుని యొక్క పని. That's how the Lord blessed the servant's ministry. ఆ విధంగా దేవుడు తన దాసుల యొక్క పరిచర్యని ఆశీర్వదిస్తూ వచ్చాడు. A strong church was established there. ఎంతో బలమైనటువంటి సంఘం అక్కడ స్థాపితమైంది. So here in first epistle he writes an epistle to them. అందుకే వారికి తెస్సలోనికలో ఉన్నటువంటి వారికి మొదటి పత్రిక రాస్తూ ఉన్నాడు. Now in this chapter the first important thing is we see in 10th verse. ఇందులో ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, మొదటి సంగతి 10వ వచనంలో మనం చూస్తాం. Among the believers, విశ్వాసుల మధ్యలో, among the believers, this gospel, what it has done. ఈ సువార్త అనేది విశ్వాసుల మధ్యలో ఏం చేసిందనే సంగతి. Please see 10th verse. చూడండి 10వ వచనం In the middle. మధ్య భాగంలో ఉంది. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులోని లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున ఆయన కుమారుని యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ చేంజ్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త వల్ల మొట్టమొదటి మార్పు ఇది. They were idol worshippers. All this Thessalonica, Greece, all the Rome, all those Europe,
full of idolatry, as I said already. నేను ఇదివరకే చెప్పిన విధానంలో తెస్సలోనిక, గ్రీసు దేశము, తర్వాత ఐరోపా ఖండం అంతా కూడా విగ్రహారాధన చేసి విగ్రహారాధనతో నిండినటువంటి ప్రదేశం అది. You know, their idols were so huge, you know. వారి యొక్క విగ్రహాలు చాలా పెద్ద విగ్రహాలు అవి. Statue of Zeus was so huge, under its legs 3-storied ship used to go. జోయస్ అనేటటువంటి ఆ యొక్క విగ్రహము యొక్క కాళ్ళ క్రింద నుంచి ఎంత పెద్దదంటే 3 అంతస్తులు కలిగినటువంటి ఒక ఓడ అతి సునాయాసంగా దాటిపోతుంది. In the sea channel they have built this statue of Zeus. ఈ జోయస్ అనేటటువంటి ఈ యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఎక్కడ ప్రతిష్ఠించారంటే ఈ యొక్క సముద్రం యొక్క 2 ఈ యొక్క సరిహద్దులాగా ఉండేటటువంటి ప్రదేశంలో అక్కడ వాళ్ళు నిర్మించారు. And one leg this side, one leg that side, and in the middle there's a big sea. ఒక పాదం ఈ వైపు, ఇంకొక పాదం ఈ వైపు, మధ్యలో పెద్ద సముద్రం. A very huge idol. చాలా పెద్ద విగ్రహం అది. And ships used to go. ఈ యొక్క ఓడలన్నీ కూడా ఖాళీ స్థలంలో వెళ్ళిపోయేటివి. So also Artemis. ఆ విధంగానే ఆర్తెమిదేవి కూడా. So also Apollo. ఆ విధంగానే అపోల్లో కూడా. So also Hermes. ఆ విధంగా హెర్మే కూడా. So there are nearly 20 to 30 gods they used to worship. ఆ విధంగా 20-30 దేవుళ్ళని వారు ఆరాధన చేసేవాళ్ళు. All over Europe there were many gods. ఐరోపా ఖండమంతా చూస్తే అనేక దేవుళ్ళని వాళ్ళు పూజించేవాళ్ళు. Many idolatry. ఎంతో విగ్రహారాధన. But these 3 men of God, filled by the word of God, filled by the power of God, faithfully proclaimed the power of the blood of the Lord Jesus, the power of the death and resurrection of the Lord Jesus. Jesus is Christ. They have proclaimed to all the people. అయితే ఈ 3 వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారై యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గురించి, యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన గురించి, పునరుద్ధానం గురించి, యేసే క్రీస్తు అయినాడనే సంగతి గురించి వాళ్ళు బోధించినప్పుడు అద్భుతంగా అక్కడ మార్పు జరిగింది. Remember, when we give the gospel, it is not we change people, nor it is not we transform people. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, మనం సువార్త అందించినప్పుడు మనం కాదు ప్రజలను మార్చేది, మనం కాదు ప్రజల్ని రూపాంతరం చెందించేది. It is the power of the blood of the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఉన్న శక్తి. It is the power of the gospel changes a sinner. పాపి యొక్క జీవితాన్ని సువార్త యొక్క శక్తి మార్చివేస్తుంది. We have to give the simple words that God loves you and God sent his son for you, and his son Jesus the Christ died for you, shed his blood for you, buried and rose again for you. Believe and you shall be saved from hellfire. మనం ఎంతో సరళమైనటువంటి మాటలతో దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రియకుమారుని అనుగ్రహించాడు, ఆయన నీ కొరకై చనిపోయినాడు, సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు, ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నరకం తప్పించబడతావు, పరలోకానికి వెళ్తావని సరళమైనటువంటి మాటలతో మనం చెప్పాలంతే. The words of Lord Jesus has power. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో శక్తి ఉంది. ఆ మాటల్లో The blood of the Lord Jesus has power when we speak with our lips. మన పెదాలతో మనం ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రక్తం గురించి మాట్లాడతామో అందులో శక్తి ఉంది. It is not the power in us, no. మనలో శక్తి లేదు. It is a power in the words, in the word of God. దేవుని వాక్యములో, దేవుని మాటల్లో శక్తి ఉంది. So we must proclaim and keep on telling, keep on preaching, keep on sharing. The transformation, the change, God will do. కాబట్టి మనం ఎడతెక్కకుండా ఆ విధంగానే ప్రకటిస్తూ, ఆ విధంగానే బోధిస్తూ మనం వెళ్తూ ఉండాలి. ఆ మార్పు చెందించడం, రూపాంతరం చెందించడం అనేటటువంటి ప్రక్రియని ప్రభువు చేస్తారు. You'll wonder because after 10 years or 20 years the person will come to you and he will bow down and he'll say, Anna, please నా కొరకు ప్రార్థన చేయి. Then you say, who are you, from where are you? Anna, అప్పుడు మీరు వాక్యం చెప్పినారు కదా, మీకు జ్ఞాపకం ఉందా, అప్పుడే యేసుని నమ్ముకున్నా నేను, కానీ ఇంతకాలం రాలేదు, ఇప్పుడు వస్తున్న ప్రభు దగ్గరికి నా కొరకు ప్రార్థన చేయి. That's the power of the gospel. అయితే నువ్వే ఆశ్చర్యచకితుడవుతావు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత ఎవరో ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి, అన్న నా కొరకు ప్రార్థన చేయంటే, ఎవరు నువ్వంటే, అన్న నువ్వు పలానప్పుడు వాక్యం చెప్పినావు, నేను అప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, నేను ఇప్పుడు నమ్ముకుంటున్నాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయనేసి చెప్పినప్పుడు నువ్వే ఆశ్చర్యానికి గురవుతావు. Because the word of God, it has power like seeds. You know, when we sow the seeds has power. It will sprout. So also, the word of God, it has more power than seeds. It will sprout and do miracles and transformation in the sinner's life. దేవుని వాక్యములు ఎంతో బలమైన శక్తి ఉంది. దేవుని వాక్యం ఎంత బలమైన శక్తి కలిగి ఉందంటే, ఇది ఎంతో విత్తనం లాంటిది. విత్తనాన్ని మనం భూమిలో వేసినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి పైకి వస్తుంది. ఆ విధంగానే దేవుని వాక్యంలో అపారమైన శక్తి ఉంది. In this chapter only, Saint Paul was called a babbler.
ఇక్కడనే అపోస్తులుడైనటువంటి పౌల్ని ఆయన్ని Acts of the Apostles, 17th chapter. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. In this same city, near this city, while he was preaching, they called him a babbler. ఈ పట్టణం సమీపంలోనే ఆయన ప్రకటిస్తూ ఉండేటటువంటి సందర్భంలోనే ఆయన ఆ విధంగా వదరబోతని సంబోధిస్తారు. 17th chapter, 18th verse. 17వ అధ్యాయం 18వ వచనం. ఎపిక్యూరియలతోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనిరి. So they called him a babbler. ఆయన్ని వదరబోతని వాళ్ళు అంటున్నారు. Because he was interceding, he was pleading, he was asking people to believe and be saved from the coming wrath of God. ఎందుకంటే ఆయన ప్రజల్ని ఎంతగానో బ్రతిమాలతో ఎంతగానో వారిని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే రాబోయేటటువంటి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలని చెప్పి ఎంతగానో బ్రతిమలాడుతూ వారిని అడుక్కుంటున్నాడు. You know, the Europe is seeped in idolatry for centuries. Not for 1 year, 10 years. For centuries it is seeped in idolatry. ఈ ఐరోపా ఖండము 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని శతాబ్దాల తరబడి విగ్రహారాధనలో తలమునకలైపోయింది. అది It is not that easy. We think, many times we think, akkadana వాళ్ళు వింటారు సువార్త, వాళ్ళు రక్షణ పొందుతారు. We think like that. And they may call us babbler, they may call us pestilent fellow, they may call us, they may hate us. But God's word has power. It changes people. మనకు కూడా చాలా సందర్భాల్లో అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు సువార్త వింటారా, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచుతారని మనం అనుమానం వ్యక్తం చేస్తాం. అయితే వారు మనల్ని వదలబోతనొచ్చు, పేడ వంటి వాడు అనొచ్చు, ఏదేమైనా సరే దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యం పనిచేస్తుంది. It changes most deadliest idolaters, deadliest sorcerers, black magicians, deadliest, most wicked people, most evil people within a second. అయితే ఈ దేవుని వాక్యమైనటువంటి సువార్త ఎంతో భయంకరమైనటువంటి విగ్రహారాధికుల్ని, మాంత్రికుల్ని, శకునగాండ్రిని, అదేవిధంగా ఎంతో భయంకరమైనటువంటి పాపులైనటువంటి వారిని ఒక్క రెప్పపాటు కాలంలో వారిని మార్చివేస్తుంది. It's a wonderful transformation. In city of Thessalonica, there gathered people to worship the Lord Jesus, leaving the idolatry, leaving all their traditions, all their superstitions, all their rituals. They have left it and they started to live in the light of the word of God, the Lord Jesus Christ. ఆ తెస్సలోనిక పట్టణంలో ఆ విగ్రహారాధన చేస్తున్నారు. అనేక మూఢాచారాలు, అనేక రకమైన ఆచారాలు, సంప్రదాయాలు చేస్తున్నటువంటి వారు వాటన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం, కొద్దిమందికి చేరావడం, అక్కడ సంఘం ఆవిర్భవించడం, ఈ సంగతులన్నీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. So never get discouraged. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. Let people call you by names. మీరు ప్రజలు మిమ్మల్ని వేరే అడ్డపేర్లు పెట్టి వేరే ఏమన్నా పిలవని మిమ్మల్ని. Let people insult you. ప్రజలు ఒకవేళ నిన్ను అవమానించవచ్చు కూడా. In my office they used to insult me so terribly. నా ఆఫీస్లో నన్ను ఎంతో భయంకరంగా అవమానించేవాళ్ళు. అరే నువ్వు ఎందుకు ఇక్కడ పాస్టర్గా పోవచ్చు కదా, ఇక్కడ ఎందుకుంటావు, ఈ ఆఫీస్లో ఆడ బెస్ట్, నీకు నువ్వు పాస్టర్గా ఉండడానికి ఆడనే ఉండాలి, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు. ఐ యూస్ టు సే, మళ్ళీ అందరు పాస్టర్లు అయితే మరి ఇక్కడెవరు సువార్త చెప్తారు. ఐ స్టిల్ ఓపెన్లీ, ఈ ఆఫీస్లో నేను పాస్టర్, ఇక్కడ ఐఎమ్ ఎ పాస్టర్ హియర్, ఐ విల్ ప్రీచ్ ద గాస్పెల్. ఇట్ ఈస్ మై డ్యూటీ. లార్డ్ జీసస్ హస్ బ్రాట్ మీ హియర్. People even today they come here and they will stealthily come, listen God's word, they'll go away. From my office they come. మా ఆఫీస్ నుంచి ఇప్పుడు కూడా కొంతమంది వస్తారు. మా ఆఫీస్లో నువ్వు పాస్టర్ కదా, నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి అంటారు. అందరూ పాస్టర్లు ఆ విధంగా వెళ్ళిపోతే ఇక్కడున్న వాళ్ళకి సువార్త ఎవరు చెప్తారని నేను చెప్పేవాడిని. వాళ్ళు ఆ విధంగా మౌనంగా వస్తారు, సువార్త విని వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కూడా. And they give prayer requests also. They pray prayer requests at the table here. ఇక్కడ బల్ల దగ్గర కూడా ప్రార్థన మనవులు వాళ్ళు ఇస్తారు. So the power, gospel has the power. సువార్తలో గొప్ప శక్తి ఉంది. It changes people. ప్రజలను అది మార్చివేస్తుంది. The Lord says, beta, open your mouth. Please open your mouth. Open your fist. Go into the streets. My son, my daughter, go. I have given you such a great commission. Go, my son. Your few words will save people. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నోరు తెరువు, నువ్వు బయటకు వెళ్ళు, నీ పాదాలు బయట పెట్టు, అనేక మంది నశించిపోతున్నారు, నువ్వు వెళ్ళి నోరు తెరిచి నువ్వు ఒక్క మాట చెప్పు, ప్రజలు రక్షించబడతారు అంటున్నాడు ప్రభు. So our words, believers' words, they are very precious. మన మాటలు, విశ్వాసుల మాటలు ఎంతో ప్రశస్తమైన మాటలు. The books we give,
the tracts we give, they are very precious. మనము అందించేటటువంటి కరపత్రికలు, మనం ఇచ్చేటటువంటి సాక్ష్య పుస్తకాలు, సువార్తలు ఇవి ఎంతో ప్రశస్తమైనవి. Now it may appear very discouraging. ఇప్పుడు అవి మనకెంతో నిరాశ నిస్పృహ కలిగించేట్టుగా మనకు See, కనబడచ్చు. when we go taking the tracts, taking the gospel, some people may see and laugh, and they may clap their hands, they may insult us. మనం ఆ విధంగా సువార్త కరపత్రికలు తీసుకొని, సాక్ష్యం తీసుకొని, పుస్తకాలు ఇస్తూ ఉన్నట్లయితే వారు ఏ విధంగా చప్పట్లు కొట్టచ్చు, మనల్ని అవమానపరచచ్చు, కించపరచచ్చు. अरे फालतू आदमी है रे, कुछ काम का नहीं होता रे, इन्हें देख रहे, देख ये क्या लिया है, क्या है उसका हाथ में, देख उन्हें कैसा जा रहा है, देखो पागल आदमी है. So they may talk so many things. చూడు ఏ విధంగా పిచ్చోడిలాగా వెళ్తున్నాడు, ఏ విధంగా ఎడి చేస్తున్నాడు, వేరే ఏం పని లేనట్టుందని రకరకాలుగా అనేక సంగతులు మనం చూసి మాట్లాడుకోవచ్చు. But the tract which you take, the book you give, the words you speak, they have enormous power. అయితే నువ్వు అందించే కరపత్రిక, నువ్వు ఇచ్చేటటువంటి పుస్తకం, నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో అపారమైన శక్తి ఉంది. The Lord has given that power to us. ఆ శక్తిని ప్రభువు మనకు అనుగ్రహించాడు. So let us go and preach the gospel. అందుకే మనం బయటకు వెళ్ళి సువార్తను మనం ప్రకటిద్దాం. It changes the people. అది ప్రజల్ని మార్చివేస్తుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొన్ని తెచ్చిపెట్టు, మా రూమ్లో కొన్ని సాక్షి పుస్తకాలు ఉన్నాయి, త్వరగా. కొన్ని ప్రకటనలు వినండి. రేపు క్రిస్మస్ రోజు 8 నుండి 9 వరకు ఉదయం సండే స్కూల్ పిల్లలకు యూట్యూబ్లో వాక్యం చెప్పబడుతుంది. అది పిల్లలకు తెలియచేయండి. పిల్లల్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు వారికి వాక్యము, పాటలు కూడా, క్రిస్మస్ పాటలు, మరి స్టోరీ ఏదేదో చెప్పబడుతుంది. 8 నుండి ఉదయం 9 వరకు. రేపు క్రిస్మస్ రోజు కనుక మనకు మీటింగు ఉదయం 10 గంటల నుండి దాదాపు 1 గంట వరకు జరగవచ్చు. కొత్త వారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మరి జోసెఫ్ బెంజమిన్ విజయవాడ నుండి మన మధ్యలో పరిచయం చేయడానికి వస్తాడు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి రేపు శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొద్దిసేపు ఆరాధన కూడా ఉంటుంది. చిన్న వర్తమానం మొదట్లో చెప్పి కొద్దిసేపు ఆరాధన చేస్తాం. ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడుగా మన కొరకు రావడము కృతజ్ఞత చెల్లించవలసిన అంశం అది. అందుకే మనం ఆరాధన చేసి మళ్ళీ సువార్త వాక్యము, విశ్వాసులకు వాక్యం చెప్పబడుతుంది. 2 వర్తమానాలు ఉంటాయి. ఎవరు ఏం పోగొట్టుకోకండి, సమయానికి రండి. కొత్త వారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. శనివారం మనకు యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి దాదాపు 2 గంటల వరకు. దానికి కూడా హాజరుగాండి. ఆదివారం మళ్ళీ 7:30కు ఉదయము సండే స్కూల్ పిల్లలకు వాక్యము యూట్యూబ్లో చెప్పబడుతుంది. 8:30 వరకు అది కూడా యథావిధిగా జరుగుతుంది. మళ్ళీ 9 నుండి 12, 1 గంట వరకు మొదటి సెషన్ ఆరాధన బల్ల. రెండవ సెషన్ 3 నుండి 6 లేకపోతే 7 వరకు రెండవ సెషన్ ఆరాధన బల్ల ఉంటుంది. ఎవరెవరు రావట్లేదో వాళ్ళకు కూడా చెప్పండి, ఆరాధనకు రమ్మని చెప్పండి ధైర్యంగా. తర్వాత 31 గురించి కూడా, అది గురువారం వస్తుంది. వచ్చే వారంలో గురువారము ఆ దినం మనకు బైబిల్ స్టడీ ఉండదు, అవతల వారం ఉంటుంది. ఒక్క వారం మనకు ఎందుకంటే 31వ తారీఖు మనము వాచ్ నైట్ సర్వీస్కు 9 గంటలకే కూడాలి. 9 నుండి దాదాపు 4 గంటల వరకు, తెల్లవారుజామున 4 వరకు జరుగుతుంది ఆరాధన, బల్ల, వాగ్దానాలు. ఉదయము మళ్ళీ జరుగుతుంది 10 గంటల నుండి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు. మరి రాత్రికి రాలేని వారు ఉదయం రావచ్చు. రాత్రి ఎలాగ ప్రోగ్రాం ఉంటుందో ఉదయం కూడా అదే రీతిగా ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి రాత్రి అందరూ రావాలని అనుకోవద్దు. కొంతమంది పెద్ద మనుషులు కానీ బలహీనులు కానీ
మరి రాత్రి కూర్చోలేరంటే మీరు ఉదయం రావచ్చు. ఒక విధంగా సగం మంది రాత్రి రావాలి, సగం మంది ఉదయం రావాలని మనకు అలాగే ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా వేరే వాళ్ళకు కూడా తెలియచేయండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 1 జనవరి కొత్త సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్ కూడా మరి వాగ్దానాలు కూడా ఇవ్వబడుతుంది, బల్ల కూడా ఉంటుంది, వాక్యం కూడా ఉంటుంది. జయరాజ్ బ్రదర్ని ఆహ్వానించాము. మరి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. తన పరిచర్య కూడా మంచిగా చేయడానికి దేవుడు సహాయపడినట్లు ప్రార్థన చేయండి. కొన్ని పత్రికలు వెనకాల పెట్టాము, క్రిస్మస్ పత్రికలు. మీరు కొన్ని తీసుకుపోండి. కొన్ని సాక్ష్య పుస్తకాలు కూడా ఉండొచ్చు, భక్సింగ్ గారి సాక్ష్యాలు, అవి కూడా కొన్ని తీసుకోండి. ఒక్కొక్కరు కొన్ని తీసుకోండి. ఎక్కడ పోయినా కూడా సువార్త చెప్పండి. వేరే వాళ్ళకు సువార్త చెప్పేది మన ముఖ్యమైన బాధ్యత. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము, మరి అపోస్తలుడు తిమోతి కూడా ఎంతో సువార్త ప్రకటించిన మరి విధానం, తెస్సలోనిక కూడా విగ్రహారాధనతో నిండిన స్థలమైనా కూడా సువార్త చెప్పబడింది అపోస్తలుల ద్వారా, పౌలు ద్వారా. అది విగ్రహారాధికులైన వారు కూడా మారారు. అది దేవుని శక్తి, దేవుని రక్తములో ఉండే శక్తి, ఆయన సువార్తలో ఉండే శక్తి ఎంతో గొప్పది. ఎవరినైనా మార్చగలదు. ఎలాంటి విగ్రహారాధికులనైనా నిజమైన ఆరాధికులుగా మార్చగలదు అని మేము రుజువు చూస్తున్నాం తెస్సలోనిక పత్రికలో. అంతేకాదు, వారు ప్రభువు రాకడ కొరకు కూడా ఎదురు చూశారు. అలాంటి మార్పుతో కూడిన జీవితం తెస్సలోనికలో ఉండిన విశ్వాసుల్లో ఉన్నట్టు పౌలు సాక్ష్యం చెప్పగలిగాడు. కాబట్టి మేము కూడా ధైర్యంగా, భారముతో అనేకుల మరి జీవితాలు మార్చబడినట్లు మేము కూడా సువార్థికులుగా జీవించేవారుగా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి పోయినా కూడా సువార్త చెప్పేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి. మీ దాసుని కూడా రాబోయే దినాల కొరకు మరి అనేక మంది సహోదరులు కూడా వెళ్తున్నారు. రేపటి దినం కొరకు వెళ్తున్నారు, మళ్ళీ సండే కూడా వెళ్తున్నారు, మళ్ళీ 31st నైటు, 1st మార్నింగ్ పరిచర్య, 3వ తారీఖు వరకు కూడా ఎంతో పరిచర్య ఉంది. అది కూడా సహాయం చేయండి. అనేక స్థలాల్లో ఇక్కడ కూడా మీ దాసులు రాబోతున్నారు. జోసఫ్ బెంజమిన్ విజయవాడ నుండి రేపటి దినం వస్తుండగా అభిషేకించుము. మళ్ళీ ప్రభా మరి ఆదివారం కూడా 27, 28 మరి మా విద్యాధర్రావు వస్తున్నారు మా మధ్యలోనికి పరిచర్య కొరకు, తన్ను కూడా అభిషేకించము. 31st 1st నాడు కొరకు మరి సహోదరుడు జయరాజ్ బ్రదర్ మా మధ్యలో ఉండబోతున్నాడు. 3వ తారీఖు వరకు తన్ను కూడా అభిషేకించి వాడుకొనుము. ఇప్పుడు ప్రియులు వెళ్చుండగా తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అందరినీ ఆరోగ్యం కూడా ఉంచండి. ఈ తెగులు కూడా ఆగిపోయి ప్రజలకు కూడా ఆదరణ కలుగునట్లు, అనేకులకు విశ్వాసం కలుగునట్లు సహాయపడమని, ప్రియులకు తోడుగా ఉండమని, ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచమని, ఆశీర్వదించమని, మీ సాక్షులుగా వాడుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఆదరణ, సువార్త ప్రకటించే ఆ ధైర్యం, భారం మనందరికీ, దేవుని బిడ్డలైన వారందరికీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే దయచేయునుగాక. ఆమేన్. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడెదా. హల్లెలూయా,
స్తుతి ప్రశంస పాడేదా. ప్రైజ్ లార్డ్. వెనకాల క్రిస్మస్ పత్రికలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఈ సందర్భం కొరకు రాయబడింది. ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కొన్ని తీసుకోండి.